ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలము వాక్యమును ధ్యానం చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన కృపగల మా ప్రభువా, మరొక పునరుద్ధాన దినములో మేము ప్రవేశించి జీవించుచు నేను ఆరాధించే భాగ్యం దయచేసావు. నీ స్తుతి వందనా చెల్లిస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో చేరుదురో వారి మధ్య నేనుంటాను సెలవిచ్చిన మా ప్రభువా, మీ స్తుతులు తండ్రి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నది. మీ స్తోత్రములు తండ్రి. నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడిని పంపుదును. ఆయన వచ్చి సమస్తమును మీకు బోధించిన వాక్యం ఉంది గనక నీ బోధ నాకు మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము ప్రతి ఆదివారము ఒక అంశమును ధ్యానం చేస్తున్నాము. అదేమనగా మిరకిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద గాడ్. యేసు దేవుని ద్వారా చేయబడిన అద్భుతములు లేక సూచిక క్రియలు లేక బోధలు ఏదైనా ఒకటే. కనుక యేసు ప్రభువు మనకు రక్షకుడుగా జన్మించిన తరువాత ఆయన 30 ఏండ్ల వయసులో బాప్తిసం పొందాడు. ఆ తర్వాత సిలువకు వెళ్ళేంత వరకు 3.5 సంవత్సరము యేసు ప్రభువు శరీరధారిగా మన పోలికలు ఆయన భూమి మీద సంచరిస్తూ దేవునికి రాజ్య సువార్త ప్రకటించినాడు. అనేకులు ఆ దేవునికి రాజ్యంలో ప్రవేశించినట్లుగా ఆయన అనేకమైన బోధలు చేశాడు, సూచిక క్రియలు జరిగించాడు, అద్భుతం చేశాడు. అవన్నీ కూడా వివరించి రాయాలంటే అట్లు రాయబడే గ్రంథములకు ఆ గ్రంథములను దాచిపెట్టుటకు భూలోకమైన నాకు చాలదని అనుకుంటున్నానన్నాడు యోహాను, శిష్యుడైన యోహాను. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు మనుష్యులకు ఎంతవరకు అవసరమో వారి రక్షణ కొరకు, వారు రక్షించబడిన తర్వాత యేసు దేవునికి రాకడకు సిద్ధపడు క్రైస్తవ జీవితమునకు అవసరమైన బోధలు మాత్రమే కొన్ని రాసినాడు. కొన్ని అద్భుతములు సూచక్రియలు మరి బోధలు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా ప్రేరేపించి రాసినాడు. కనుక యేసు ప్రభు అద్భుతములు ఆయన చేసిన అద్భుతములు కేవలము 37 మాత్రమే రాయబడి ఉన్నది. ఆ అద్భుతములు మనం ధ్యానిస్తున్నాం. ఇది మన 3వ అద్భుతము ధ్యానిస్తాము. 3వ అద్భుతం ఏంటంటే హీలింగ్ ఆఫ్ ద మదర్ ఇన్ లాస్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క అత్త జ్వరముతో ఉండగా యేసు ప్రభు స్వస్థపరిచినాడు. హీలింగ్ ఆఫ్ ద పీటర్స్ మదర్ ఇన్ లా. పేతురు యొక్క అత్త జ్వరముతో ఉండగా స్వస్థపరచుట అనేది 3వ అద్భుతముగా మనం ధ్యానిస్తాము. ఈ యొక్క అద్భుతము, ఈ సూచక్రియ మనము మత్తయి సువార్తలోను, మత్తయి సువార్త 8వ అధ్యాయములో 14 నుండి చూస్తాము. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం నుండి చూస్తాము. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చూడగలము. ఈ వాక్య భాగములన్నీ చదువుటకు చాలా సమయం పడుతుంది కనుక నేను ఈ యొక్క అద్భుతమును వివరిస్తాను. ప్రార్థన చేసుకోండి. కనుక ఈ అద్భుతమును చదివితే చాలా ఆలస్యం అవుతుంది కనుక నేను వివరిస్తాను. ప్రార్థన పూర్వకముగా మీరు విని పరిశుద్ధాత్మ ద్వారా పరలోకపు ఆశీర్వాదాలు పొందాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మొదటి విషయము, కపెర్నహూములో యేసు దేవుడు అద్భుతం చేశాడు. ఆ కపెర్నహూములో
ఒక శతాధిపతి దాసుడు స్వస్థపరిచినాడు. ఆ తర్వాత ఆయన పేతురు అత్త ఇంటికి వచ్చాడు. అనగా పేతురు యొక్క అత్త ఇల్లు కపెర్నహూములో ఉన్నది. కనుక యేసు ప్రభు ఆ పేతురు అత్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నది. మంచంలో పడి ఉంది, తీవ్రమైన జ్వరంతో, లేవలేదు, కూర్చోలేదు. యేసు ప్రభు లోనికి రాగానే ప్రతి వారు కూడా యేసు ప్రభువునకు మనవి చేసుకున్నారయ్యా, తీవ్రమైన జ్వరముతో ఉన్నది, నువ్వు స్వస్థపరచుమని వేడుకున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆమె వద్దకు వెళ్ళి చెయ్యి పట్టుకొని ఆమెను లేపి కూర్చోబెట్టినాడు. ఎప్పుడైతే యేసు ప్రభు చెయ్యి పట్టుకున్నాడో ఆమెలో జ్వరం అంతా కూడా పోయింది. ఆమె లేచి వారికి ఉపచారం చేశాను అని రాయబడినది. ఇది అక్కడ అద్భుతం. దీనిలో 3 విషయములు మనం ధ్యానిస్తాము. మొదటిది, యేసు దేవునికి విన్నవించుకొనుట, మేకింగ్ రిక్వెస్ట్ టు ద జీసస్ క్రైస్ట్. యేసు దేవునికి విన్నవించుకోవటము. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, యేసు ప్రభు నాకు తెలుసండి, పేతురు యొక్క అత్త జ్వరముతో పడి ఉన్నది అని యేసు ప్రభు నాకు తెలుసు. కనుకనే ఆమెను స్వస్థపరచాలని, ఆమెను లేవనెత్తాలని, ఆమెను బాగు చేయాలని యేసయ్య అక్కడికి వచ్చినాడు. ఒకవేళ శిష్యులు ఆ విషయం తెలుసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు మటుకు తెలిసే వచ్చి అక్కడికి. పేతురు అత్త జ్వరముతో పడి ఉన్నది, ఆమెను స్వస్థపరచాలి అన్న ఆ తీర్మానముతో, ఆలోచనతో అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువునకు వారు మనవి చేసుకున్నారు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన పరమ వైద్యుడు. ఈ లోకముల వైద్యులను, మందులను నేను తృణీకరించి బోధ చేయటం లేదు, కానీ ఈ లోకములో ఉన్న డాక్టర్లందరికంటే, ఈ లోకములో మనం వాడుకున్న మందులన్నిటికంటే యేసు ప్రభు పరమ వైద్యుడు, హెవెన్లీ గ్రేట్ ఫిజిషియన్. ఆయన పరలోకపు వైద్యుడు. ఆయనకు అసాధ్యమైన రోగం అంటూ ఏమీ లేదు. ఆయన రక్తము మనకు మందు. పేతురు అంటాడు, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగినది అన్నాడు. కనుక యేసు ప్రభు గాయాల్లో ఉండి స్రవించిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము మనకు మందు. ఇట్ ఇస్ అ మెడిసిన్. కనుక ఈ లోకములు కొన్నిసార్లు డాక్టర్లు అంటారు, అమ్మా మేము చేయవలసిన వైద్యం అంతా చేస్తున్నాము, మంచి మంచి ఖరీదైన మెడిసిన్స్ వాడుతున్నాము, ఆ తర్వాత దేవుని దయ అంటారు కదండి. కనుక ఈ లోకములో ఎంతమంది వైద్యులు తమ నిపుణులతో వైద్యం చేసినా, ఎంతమంది ఇన్ని కాస్ట్లీ మెడిసిన్స్ ఫారిన్ నుంచి తెప్పించి వాడినా, యేసు దేవుడు ఆ రోగి అంత స్వస్థపరచుటకు ఇష్టపడకపోతే లాభం లేదండి కదా. చాలామంది ఈ కరోనా టైంలో లక్షలు ఖర్చు పెట్టినారు, చాలామంది చనిపోయినారు. కనుక యేసు దేవుడు పరమ వైద్యుడు, ద గ్రేట్ ఫిజిషియన్ ఈజ్ నియర్ అంటాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాటలో. కనుక యేసు ప్రభు పరమ వైద్యుడు. ఆయన వైద్యుల కంటే గొప్ప వైద్యుడు. ఆయన స్వస్థపరచుటకు అధికారం కలదు. ఎందుకంటే ఆయన రక్తమును మన కొరకు కార్చినాడు. కనుక యేసు దేవుడు ఆమెను స్వస్థపరచుటకు ఇష్టపడి ఆ ఇంటికి వచ్చాడండి. కనుక యేసు ప్రభు మనకు గొప్ప వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయనకు
స్వస్థపరచలేని రోగం అంటూ ఏమీ లేదు. ఎందుకనగా ఆయన చేతులు మనల్ని నిర్మించినావు. 103వ కీర్తన 14 అంటాడు, దేవా మేము నిర్మించబడిన రీతి నీకు తెలిసే ఉన్నది. ఎలా నిర్మించబడ్డాము? ఆదికాండము 2వ అధ్యాయములో 14వ వచనములో, మరి దేవుడు నేల మట్టిని తీసుకొని తన స్వరూపములో తన చేతులతో నిర్మించినాడు. కనుక యేసు దేవుడు మన సృష్టికర్త. ఆయన మనకు శరీరాన్ని ఇచ్చాడు. కనుక శరీరములో కలుగు ప్రతి బలహీనత, రోగము అన్నీ కూడా ఆయన స్వస్థపరచుటకు సమర్థుడండి. ఆయన సమర్థుడు. ఒకడు ఒక కారు ఇంజిన్ కనుక్కున్నాడు. ఆ ఇంజిన్ సహాయంతో కారు ఒకటి తయారు చేశాడు. చెడిపోయినప్పుడు ఆ ఇంజిన్ బాగు చేయుటకు వాడికే ఆ జ్ఞానము, తెలివి, అధికారం ఉంటుంది. అందరు చేయలేరు. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మన సృష్టికర్త. ఆయన మన దేహములను తన చేతులతో నిర్మించినాడు. కనుక మన శరీరములో వచ్చే బలహీనతలు, రోగములు ఆయనే స్వస్థత కలిగించగలిగిన పరమ వైద్యుడు, ద గ్రేట్ ఫిజిషియన్. ఆయన గొప్ప వైద్యుడు. కనుక ఆ వైద్యుడు ఇప్పుడు స్వస్థపరచుడికై పేతురు అత్త ఇంటికి వచ్చినాడు. కనుక ఆయన ఎందుకు వచ్చాడో నేను చెప్పాను. ఆయన స్వస్థపరచాలనే వచ్చాడు. కనుక ఈ లోకములో యేసు ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. కనుక సమస్త జనులు అన్నప్పుడు కులము, మతము, భేదము, వర్ణము ఏమి లేవండి. సమస్త జనులు యేసు ప్రభువు వద్దకు వచ్చి ఆయన విశ్వాసముంచి ఆయనను వేడుకుంటే ఆయన స్వస్థపరుస్తాడు. కనుక భూమి మీద దేవుడు యేసయ్య ఆయన ఆత్మ సంచరించుచున్నది రోగులను స్వస్థపరచుటకు, సమస్యలు, బాధల, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొనుటకు ఆ యేసు ప్రభు సంచరించుచున్నాడు. నీవు నేను చేయవలసింది ఏంటంటే మనలను స్వస్థపరచుటకు, మన బాధల్లో మనకు సహాయం చేయుటకు, మన శోధనలో, కష్టాల్లో ఆయన తప్పించుటకు ఇష్టపడి మన మధ్యకు, మన ఎదుట వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి. అది మన విధి. కొంతమంది దేవునికి తెలుసు కదండి, మేము అడగకపోతే ఆయన ఎందుకు ఇవ్వకూడదు అంటారు. అది బుద్ధి లేని ప్రశ్న. దేవునికి తెలుసు. ఏమండి, తల్లిదండ్రులు కూడా పిల్లలు అక్కర్లేదు తెలుసు, కానీ అడిగితే వాళ్ళు ముచ్చటపడి వెంటనే కొనిస్తారు. అలాగా పరలోకమున్న తండ్రికి నాకు, నీకు, మనకు ఏది అక్కరగా ఉన్నదో తెలుసు. అయినను మనం అడగాల బిడలంగా. అది మన విధి. అలా అడిగినప్పుడు ఆయన ముచ్చటపడి మనం అడిగిన దాన్ని అనుగ్రహిస్తాడు. కనుక వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. అందరూ కూడా ఎవ్రీ వన్, ఇక్కడ అట్లా లేదు కానీ ఇంగ్లీష్లో మరొక తర్జుమాలో ఉన్నది, ఎవ్రీ వన్ ప్లీడెడ్ జీసస్ క్రైస్ట్. ప్రతి వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేతురు, ఆంద్రేయ, యాకోబు, ఇంకా ఎంతమంది ఆ ఇంట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు లోనికి రాగానే, అయ్యా యేసు ప్రభువా, బోధకుడా, ఈమె తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నది, స్వస్థపరచండి అని అడిగినారు. కనుక వాళ్ళందరూ కూడా ఏకముగా వారు అడిగినారు ఆమె విషయమై. యేసు ప్రభు వెంటనే ఆమెను స్వస్థపరచు. కనుక లోకములో దేవునికి తెలుసు, నేను అడగకపోతే ఆయన ఇవ్వచ్చు కదా, ఇలాంటి వ్యర్థమైన పలుకులు పలకకుండా మన శ్రమలలో, మన బాధల్లో, మన కష్టములలో దేవునికి ప్రార్థన చేయాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 383లో పాట ఉంది, మీకు తెలుసు కదా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. కనుక ప్రార్థన వినే దేవుడు యేసయ్య. మనము
ఏ సమస్యల్లో ఉండినను, మనము పాతాళములో ఉండి మొరపెట్టినను, మనము శ్రమలు, బాధ, కష్టాలు నలిగి కుంగి వేదనతో ఉన్న సమయములో, ఏ స్థితిలో అయినా సరే, ఏ సమయంలో అయినా, ఉదయమైనా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, ఈ లోకంలో డాక్టర్లు మధ్యరాత్రులు పోతే వాళ్ళు ఉండరు. డాక్టర్ గారు ఇంటికారు ఉండారండి, అడ్మిట్ చేయండి మేము చూసుకుంటామంటా నర్సులు కదండి. కానీ మన డాక్టర్ పరమ వైద్యుడు యేసు ప్రభు అలాంటి వాడు కాదు. మనకున్న రోగములను, మనకున్న సమస్యలను రాత్రి అయినా, పగలైనా, అర్ధరాత్రి అయినా, ఏ టైంలో ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా నాకు రోగం ఉంది స్వస్థపరచు, ప్రభువా నాకు బాధ ఉంది తీర్చు అని అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 310లో అంటాడు కదా, అడుగువారికి చెదనంచు ఆనతించి నావుగాన, అడిగేదా నిన్ను సహాయంబు ఆత్మవయ్యో నట్టి తండ్రి, నిన్ను నేను విడువను దేవా. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 381వ పాట. కనుక మనము అడిగితే యేసు దేవునిని, ఆ పరమ వైద్యుడు ఎలాంటి రోగమైనా, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన మార్చి మనకు సహాయం చేయకు సమర్థుడండి. మన రోగములు, మన బలహీనతలు అన్నీ కూడా ఆయన భరించినాడు సిలువలో. ఆయన పొందిన గాయముల ద్వారా మన స్వస్థత కలిగింది. ఇప్పుడు ఆల్రెడీ హ్యాస్ డన్, అయిపోయింది. స్వస్థత కలుగుచున్నది కాదు. యేసు ప్రభు సిలువలో లోక పాపమును మోసినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో యేసు ప్రభు వస్తూ ఉన్నాడు యోహాను, బాప్తిసం యోహాను యొద్దకు. యోహాను చుట్టూరు చాలామంది జన సమూహం ముందర బాప్తిసాలు తీసుకుంటూ, అప్పుడు యేసు ప్రభువును చూచి యోహాను అంటున్నాడు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. అనగా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక యేసు ప్రభు లోక పాపం మోసాడంటే రోగాలు ఎందుకు వచ్చినాయండి? రోగములు, బాధలు, కష్టాలు, వేదనలు, చివరికి మరణం ఎందుకు వచ్చింది? పాపము ద్వారానే. పాపము మనుషుడు చేసినప్పుడు మరి ఆ పాపములకు ప్రతిఫలము కష్టము, బాధ, వేదన, రోగము, చివరికి మరణం. కనుక యేసు ప్రభు కేవలము పాపములు మోసాడంటే దాని అర్థం ఏంటండి? పాపముల ద్వారా ప్రతిఫలముగా కలిగిన ప్రతి రోగమును, ప్రతి బలహీనతను, ఏమండి ప్రతి విధమైన శోధనలు, బాధ అన్నీ కూడా భరించాడు. సిలువలో ఆయన చనిపోయి సమాధి చేపట్టి లేచినాడు. సజీవుడు ఆయన, అదే పునరుద్ధానము, జీవము. కనుక ఎప్పుడే సిలువలో ఆయన మరణించి సమాధిలోకి దిగి తిరిగి లేచినాడు, అప్పుడే స్వస్థత కలిగినది. అందుకనే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగినది అంటాడు, పాస్ట్ టెన్స్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే రోగముతో ఉన్నావు, ఏ బలహీనతలో ఉన్నావు, ఏ సమస్యలో బాధలో ఉన్నావు, యేసుదేవుడు నీ రోగమును, యేసుదేవుడు నీ బలహీనతను, యేసుదేవుడు నీకున్న సమస్యను సిలువలో భరించి ఎన్నడో దానిని జయించి నీకు విజయం ఇచ్చాడు. నమ్ము. కనుక ఇది నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు రోగిగా ఉన్నావా? శరీర సంబంధ బలహీనతలు ఉన్నావా? డాక్టర్లు మా వల్ల కాదు అన్నారా? యేసుదేవుని ఎదుకరా. ఆయన పావనుడు, ప్రతి వారి ప్రార్థన ఆలకించేవాడు. అడుగుడే మీకు ఇవ్వబడును వాగ్దానం చేశాడు. కనుక అడుగు, ఆయన నీకు స్వస్థత కలిగిస్తాడు. ప్రే దేవుని బిడలారా, వాక్యం వినుచున్న ప్రియులారా, మీ ఇంట్లో ఎవరికైనా బాగులేదా? మరి మీరు యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన విశ్వాసం ఉంచండి. బాగులేని నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే పేతురు అత్త జ్వరముతో పడిగి ఉండగా యేసు ప్రభు లోనికి వచ్చినప్పుడు ప్రతి వాడును ఆయనను వేడుకున్నారు, అయ్యా అయ్యా పరమ వైద్యుడు అయిన యేసుదేవ బోధకుడా ఆమెను స్వస్థపరచు. కనుక మొరపెట్టండి. మీలో ఎవరికి బాగులేదు,
మీ కుటుంబ సభ్యులకు ఏ రోగమో బలహీనత ఉందో యేసు ప్రభు నమ్ముకొని మొరపెట్టండి, ఆయన సహాయం చేస్తాడు. తరువాత రెండవ విషయము, యేసు ప్రభువునకు అధికారం ఉన్నది రోగముల మీద. అథారిటీ ఓవర్ ద సిక్నెసెస్. ఎప్పుడైతే యేసు ప్రభు పాపములను పరిహరించినాడో, ఆ పాపముల వలన కలిగిన ప్రతిఫలమైన రోగములు, బలహీనత, సమస్తమైన అపవాది వేదనలు, ఆ శోధనలంటి మీద ప్రభువునకు అధికారం కలదు. కనుక ఇక్కడ యేసు ప్రభువుకు అధికారము కలదు. ఏమంటున్నాడంటే ఆయన, వారు మొదలుపెట్టుకొనగా, అయ్యా ఈమె కాయిలా పడి ఉన్నది, స్వస్థపరచు అని వేడుకున్నప్పుడు యేసు ప్రభు ఆమె చెయ్యిని పట్టుకున్నాడండి. ఆ యేసు ప్రభు ఆమె చేతిని పట్టుకొనక మునుపు ఆమె తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నది మంచంలో. బాగా వినండి ఈ మాటలు. అది యేసు ప్రభు ఎప్పుడైతే చేతిని పట్టుకున్నాడు ఆమె చేతిని, ఆమెలో ఉన్న జ్వరము తగ్గిపోయింది. లివింగ్ ట్రాన్స్లేషన్లో ద హై టెంపరేచర్ కేమ్ టు నార్మల్ టెంపరేచర్ అంటాడు. ఫీవర్ అంటే మీకు తెలుసు కదండి. ఫీవర్ అంటే ఏంది? 105 ఉంటే ఫీవర్ జ్వరం, 110, 120 ఉందనుకో తీవ్రమైన జ్వరం. కనుక తీవ్రమైన జ్వరం ఈమెకుంది. హై టెంపరేచర్ ఇంగ్లీష్లో చక్కగా రాశారు ఒక ట్రాన్స్లేషన్, లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో రాశారు. తీవ్రమైన వేడితో, తీవ్రమైన టెంపరేచర్తో ఆమె ఉన్నది. వెన్ జీసస్ క్రైస్ట్ హోల్డ్ హర్ హ్యాండ్, ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె చేతిని ముట్టినాడో, ఆమెలో ఉన్న తీవ్రమైన జ్వరము, ఆ టెంపరేచర్, హైలీ టెంపరేచర్ కేమ్ టు ద నార్మల్ టెంపరేచర్. ఉండవలసిన శరీరములో ఎంత వేడి ఉండాలంతా వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఎంత అద్భుతం అండి ఆయన. యేసు ప్రభు అద్భుతకరుడండి, ఆయన ఆశ్చర్యకరుడండి. వండర్ఫుల్ గాడ్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యేసు ప్రభు ఈజ్ వెరీ గాడ్ అండ్ లివింగ్ గాడ్. హీ ఈస్ అ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ కౌన్సిలర్ ఫర్ అస్. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఎంత ఆశ్చర్యం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చెయ్యిని యేసు ప్రభు పట్టుకున్నాడా? నీ చేతిని పట్టుకోవటానికి ఆయన నువ్వు మొరబెట్టుకో. నీ చేతిని పట్టుకోవాలని ఆయన చేతికి నీ చేతిని ఇవ్వు. ఆయన తన చేతితో నేను ముట్టితే నీకున్న శోధన తొలగిపోతాయి. ఆయన చేతితో నీ చెయ్యిని పట్టుకుంటే ఆ యేసు ప్రభువులో దేవుని శక్తి ఉంది. తెలిసిన ద పవర్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. లూకాసు 5వ అధ్యాయంలో అంటాడు, యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత స్వస్థపరచుటకు దేవుని శక్తి ఆయనలో ఉండెను. కనుకనే రక్తస్రావ రోగ స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు స్వస్థపడింది. ప్రభు అడుగుతున్నాడు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము, ద పవర్ ఫ్రమ్ మీ హ్యాస్ గాన్ అవుట్. నాలో ఉండి శక్తి వెళ్ళిపోయింది అంటాడు. కనుక యేసు దేవునిలో శక్తి ఉందండి, అధికారం ఉందండి. ఆయన మనుషుడుగా మనకు కనబడినను, శరీరధారిగా మన మధ్య నివసించినను ఆయనకు అధికారముని స్వస్థపరచుటకు. కనుక ఆ పరమ వైద్యుడు ఎప్పుడైతే ఆమె చేతిని ముట్టినాడో, ఆమె యొక్క హై టెంపరేచర్ కేమ్ ఇంటు ద నార్మల్ టెంపరేచర్. దేవుని బిడ్డలారా, నువ్వు తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నావా? నువ్వు తీవ్రమైన బలహీనతలో ఉన్నావా? లేక తీవ్రమైన శోధన బాధలలో నలిగిపోవచ్చున్నావా? యేసు ప్రభు చేతికి నీ చెయ్యవు. యేసు ప్రభు నామములో ప్రార్థన చెయ్యి, అడుగు, ప్రభువా నా చెయ్యి పట్టుకో. చాలాసార్లు పాటలు మటుకు బాగా పాడతామండి, నా చెయ్యి పట్టుకో నన్ను నడిపించు, అద్భుతమైన పాటలు. కానీ ఎంతమంది నిజంగానే చేతిని పట్టిస్తున్నారండి? నేను ప్రశ్నిస్తున్నా. పాటలతోనే మన బ్రతుకు అయిపోతూ ఉంది.
పాటలు మనకు బహుబ్రహ్మాండంగా పాడతాం. ఆ? అవసరం వస్తే యేసు దేవునికి మన చెయ్యినేమో, ఆయన చెయ్యి మన చేతి పట్టుకునేటట్టుగా మన అవకాశము పరిగెత్తుతాం. డాక్టర్ ఎక్కడికో పరిగెత్తుతాం. కానీ ఈ జీసస్ క్రైస్ట్ ద వెరీ గాడ్ హోల్డ్స్ యువర్ హ్యాండ్, యూ విల్ బి క్యూర్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ డేంజరస్ సిక్నెస్. యేసు దేవుడు నా చెయ్యి, యేసు దేవుడు నీ చెయ్యి పట్టుకుంటే నీలో ఉన్న తీవ్రమైన జ్వరం టెంపరేచర్ నార్మల్కి వచ్చేస్తుంది. నీలో ఉన్న బలహీనతలన్నీ పోయి బలము అవుతుంది. నీలో ఉన్న వేదనని పోయి నువ్వు శాంతి సమాధానం ఆదరణ కలిగి ఉంటావండి. ఎంత అద్భుతం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధలు తీరుటకు, నీకున్న జ్వరము తీరుటకు, నీకున్న సమస్య తీరిపోవుటకు యేసు ప్రభువునకు నీ చేతిని అప్పగించావా? నీ జీవితాన్ని అప్పగించుకున్నావా? యేసు ప్రభు ఆమె చేతి ముట్టినప్పుడు ద హై టెంపరేచర్ కేమ్ ఇంటు ద నార్మల్ టెంపరేచర్. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, తీవ్రమైన జ్వరంతో నువ్వు పడి ఉన్నావా? తీవ్రమైన అస్వస్థత నువ్వు కలిగి ఉన్నావా? తీవ్రమైన బలహీనతో మనసును పడి ఉన్నావా? ఆయన చేతికి నీ చేయి ప్రార్థన చేసుకొని ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నీలో ఉన్న తీవ్రతను తీసివేసి నార్మల్ కండిషన్కి అనుగ్రహిస్తాడు. తర్వాత ఆయన చెయ్యి పట్టుకొని ఆమెను కూర్చుండబెట్టాడంట. తెలిసిన యేసు ప్రభు వచ్చినప్పుడు ఆమె తీవ్రమైన జ్వరముతో పడి ఉంది, మంచంలో పడి ఉంది, లేవలేకపోతుంది. లేపినా ఆమె కూర్చోలేక మరలా పండుకుంటుంది, బెడ్ రెడ్. యేసు ప్రభు చేతితో ఆమెను లేపినాడు, ఆమె కూర్చుందని వాక్యం ఉంది. కూర్చుంది. ప్రియ దేవుని బిడలారా, నిన్ను కూర్చోబెట్టువాడు యేసు దేవుడు ఒక్కడే, మనుషులు కాదు. నిన్ను కూర్చోబెట్టువాడు దేవుడు ఒక్కడే. నీకున్న రోగములను తొలగించి, నీ శరీరంలో బలహీన తొలగించి, నీ వేదనను తొలగించి, నీకున్న శోధనలు తొలగించేసి నెమ్మది సమాధానముతో ఆనందంతో కూర్చోబెట్టేవాడు యేసు దేవుడు ఒక్కడే. బిలీవ్ ఇట్, నమ్ము ఈ మాటలు. కనుక యేసు ప్రభు కూర్చోబెట్టాడండి ఆమెను. నువ్వు కూడా ఏ సమస్య, రోగము, బాధతో పడి ఉన్నావు, యేసునకు మొరపెట్టు. యేసు ప్రభువా నా చెయ్యి పట్టుకో, పేతురాత్త చెయ్యి పట్టుకున్నట్లుగా అని ఆయన్ని వేడుకో. ఆయన తన చేతితో నిన్ను పట్టుకొని నిన్ను స్వస్థపరిచి, నీ బలహీనతలు నువ్వు తీసివేసే బలమిచ్చి, నీకున్న బాధలు, కష్టాలను తొలగించి ఆయన నిన్ను కూర్చోబెడతాడు. నెమ్మది సమాధానమును ఆయన కలిగిస్తాడు. మూడవది, ఆమె స్వస్థపడిన తరువాత ఆమె పరిచర్య చేశానని వాక్యం ఉంది అక్కడ. పరిచర్య ఏం పరిచర్య? కొన్ని ట్రాన్స్లేషన్లో ఏముందంటే షీ ప్రిపేర్డ్ ఏ డిన్నర్ అని ఉంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో షీ ప్రిపేర్డ్ ఏ మీల్ టు దెమ్ అని వాక్యం ఉంది. కనుక యేసు ప్రభువు ఆమెలో ఉన్న తీవ్రమైన జ్వరమును నార్మల్ కండిషన్ తీసుకొచ్చి పడకలో ఉన్న ఆమెను కూర్చోబెట్టినప్పుడు ఆమె లేచి యేసు ప్రభువునకు అక్కడున్న వారందరిగా కూడా విందు చేసింది, పరిచర్య చేసింది, భోజనం చేసింది. కనుక ప్రియ దేవుని బిడలారా, చాలా అద్భుతమైన విషయం కదా. కనుక దేవుడు మన పాపము చేత, మన అపరాధము చచ్చి ఉండగా, ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా క్రీస్తు యేసులో మీరు బ్రతికించబడినారంటాడు. కనుక మనమందరము కూడా మన అపరాధము చేత, పాపము చేత చచ్చి ఉండగా ప్రభువునేసు క్రీస్తు దేవుడు మనల్ని ప్రేమించి సిలువలో మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన తన చేతితో మనను చావులో నుండి బ్రతికించినాడు. ఏమంటే మన పాపం పరిహరించినాడు. మనకున్న తీవ్రమైన జ్వరము, బాధలు, బలహీనతలు అన్నీ తొలగించినాడు. ఎందుకంటే ఆయనకు పరిచర్య చేయాలి. ఏం పరిచర్య?
సంచిలో బైబిల్ పట్టుకొని ఊరూరికి తిరగటమా? అది వద్దని నేను అనను. కానీ పరిచర్య అంటే బైబిల్ గ్రంథములో మనం చూసినంత వరకు పరిచర్య, మినిస్టర్డ్ అనే మాటకు అర్థం ఎలా ఉంటుందంటే, మనం ఏ స్థితిలో ఉన్నాము? గొప్పవారిగా ఉన్నామా, బీదవారిగా ఉన్నామా? మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుని సేవకులకు సహాయపడటము, అనగా దేవునికి ఒక పనికి సహకరించడం. డైరెక్ట్గా యేసుదేవుడు వచ్చమ్మా నీ 100 రూపాయలు నాకు ఇవ్వని నిన్ను అడగడు. ఏం తెలుసా అండి? ఆయన పక్షంగా సేవకులు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఆదిత్య మీవు పరిచర్య చెయ్యి. ఇంటికి వస్తారా మంచి సేవకులు దేవుని ద్వారా మరి పంపబడిన వాడు? ఎందుకంటే పౌలు భక్తుడు అంటున్నాడు, అనేకులు క్రీస్తు దాసులు కాకుండా తమ కడుపునకే దాసులు అంటాడు. కనుక ఈ రోజుల్లో చాలామందిని మేము పాస్టర్లం అనే బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేస్తున్నారు, కానీ కేవలము కడుపు కొరకే. పౌలు అంటున్నాడు, ఇప్పుడును ఇంతవరకు నేను ఎన్నోసార్లు చెప్పి ఏడ్చాను, ఇప్పుడు కూడా చెప్పి ఏడుస్తున్నాను. అనేకులు క్రీస్తు పరిచారకులు వారి కడుపే వారికి దేవుడు అని అంటాడు. యోహాను రాసిన పత్రికలు 5వ అధ్యాయంలో ఈ దినా నేను చదువుకున్న అక్కడ కూడా యోహాను అంటున్నాడు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు. ఈ ఆత్మ దేవుని సంబంధమైందో ఈ ఆత్మ దుష్టుని సంబంధమైన గ్రహించుకొని జీవించండి అంటాడు. కనుక నిజమైన ఒక సేవకుడు, దేవుని ఆత్మతో నింపబడిన సేవకుడు, దేవుని చేత పిలువబడి అభిషేకించబడిన ఒక సేవకుడు నీ వద్దకు వచ్చినప్పుడు అతడు దేవుని సంబంధ కాదా అని నువ్వు గ్రహించుకొని పరిచర్య చెయ్యి. ఏం పరిచర్య చేస్తావు? ఆహారం పెట్టు. నీకున్నది అప్పు చేసి ఏదో విందులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? బీదదానగా ఉన్నావా, విధవరాలుగా ఉన్నావా? నీకున్నదే పెట్టు. తర్వాత బట్టలు ఇవ్వగలిగితే ఏమి చేయలేవు, అయ్యా ఇదిగో నీ సేవకి వెళుతూ ఆ పెట్రోల్కి వాడుకోండి 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు. కనుక ఇది పరిచర్య, ఇది అద్భుతమైన పరిచర్య. ఈ పరిచర్యకు నీ వలన మరి పరిచర్య అనేక రీతిలుగా పొందుతున్న సేవకుడు నీకేం చేయలేడు. కానీ ఎవరి నామములో నీవు ఆ సేవకులకు సంఘానికి పరిచర్య చేస్తున్నావో ఆ దేవుడు యేసయ్య నీకు ప్రతిఫలం ఇస్తాడు కదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి 42 వరకు ఉన్నట్లుగా భాగములో అక్కడ నీతిమంతులతో, అనగా యేసు ప్రభువుని నమ్మి ఆయన నామములో బాప్తిసం పొంది రక్షణ పొందిన వారితో యేసయ్య అంటున్నాడు, నేను దాహం కొన్నాను, మీరు నాకు దప్పిక తీర్చారు, నీళ్ళు ఇచ్చారు. నేను సరసాల ఉన్నాను, మీరు చూడవచ్చారు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు వస్త్రాలు ఇచ్చారు. నేను ఆకలి కొనక ఆహారం పెట్టారు. నేను రోగినై ఉండగా మీరు చూడవచ్చారు అన్నాడు. ఈ మాటలు వినిన నీతిమంతులు అంటున్నారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొంటే మేము ఆహారం పెట్టాము, నువ్వెప్పుడు దప్పికొంటే మేము దాహం ఇచ్చినాము, నువ్వెప్పుడు దిగంబరిగా ఉంటే మేము నీకు బట్టలు ఇచ్చాము, నువ్వెప్పుడు రోగిగా ఉంటే చూడవచ్చాము, నువ్వెప్పుడు సరసాల ఉంటే మేము వచ్చాము అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీ సహోదరులు ఒకరికి చేయుట నాకు చేసినట్టే. గమనించారండి? కనుక యేసు ప్రభు నామములో నిజమైన దైవ సేవకులకు నువ్వు ఏ పరిచయం చేస్తావో, ఆహారం పెట్టావో, బట్టలు ఇస్తావో, నీళ్ళు ఇస్తావో, లేక వస్తువు కొనిస్తావో, లేక డబ్బులు ఇస్తావో, ఏదైనా సరే ఆ పరిచర్యకు ప్రతిఫలము వాళ్ళెవరు, సేవకులు ఇవ్వలేరు, యేసు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నామంలో వారు వచ్చినప్పుడు నువ్వు వారికి చేసిన దేవునికి చేసినట్టే ప్రతిఫలము యేసు ప్రభు ఇస్తాడు. అందుకనే ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.
ఎవని క్రియలు చొప్పున, ప్రతి వాని క్రియలు చొప్పున జీతము బహుమానము ఇచ్చుటకు వచ్చుచున్నాను. నేను పాట రాసుకున్న 18 శుభదినములో ఆయన అరుదిస్తాడు. ప్రతి వాని క్రియలు చొప్పున జీతము బహుమానం ఇస్తాడు. తీసుకుని వస్తున్నాడు ఆయన వస్తున్నాడు తీసుకుని బహుమానం, జీతం. నువ్వు బహుమానం పొందాలా, నువ్వు జీతం పొందాలా? యేసు ప్రభువు ద్వారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ పాపమును దేవుడు పరిహరించినాడు. నేను ఈ పేరు జీవగ్రంథమున రాసినాడు. దేవునికి రాజ్యమునకు నిన్ను వారసుడుగా చేశాడు. నీ రోగము స్వస్థపరిచినాడు, నీ బలహీనత తొలగించినాడు, నీకున్న సమస్యలను తొలగించినాడు. కృతజ్ఞతగా నువ్వు ఆయనకు పరిచర్య చేయి. ప్రతిఫలం ఒకనాడు యేసు ప్రభు ఇస్తాడు, నీకు ఖచ్చితంగా ఇస్తాడండి. దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థుడు కాదు. ఆయన ఎప్పుడు నిష్ఫలంగా మన ఎడల ఉండడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 అంటాడు. కాగా మీరు ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అది కనుక దేవుని కార్యములు చేయుటలో, వాటిని కొనసాగించుటలో, అభివృద్ధికరంగా చేయుటలో ఆసక్తులై ఉండండి. దిగసారిపోకండి, నిరాశపడబాకండి. కొన్నిసార్లు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళకేమండి డబ్బు ఉంది, వాళ్ళు ఉద్యోగస్తులండి, మాకేముందండి అని అంటారు. నీకేముంది? ఏమి లేకపోతే నువ్వు ఇంటికి ఎలా బతుకుతున్నావు? కనుక నీ కలిగిన దానిలోనే ఇవ్వు. యేసు ప్రభు కూర్చున్నాడు ఎదురుగా. పెద్ద కానుక డబ్బా ఒకటి ఉంది. ఆ డబ్బాలో వేస్తున్నారు కానుకలు. యేసు ప్రభు ఎదురుగా ఉన్నాడు కనుక ఆయన చూడాలి, ఆయన అభినందించాలని ధనవంతులు గొప్పవారు కట్టలు వేస్తున్నారు. చూసేటట్టుగా ఆయన. ఒక విధవరాలు వచ్చింది, ఈ 2 కాసులు వేసింది. ఈ కాసులు ప్రభువు చూస్తే ఏమంటాడో ఆయన అనుకుని ఆమె మరి కుడి చేతితో ఇస్తుంది, ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా వేసేసింది. యేసు ప్రభు చూశాడా? యేసు ప్రభుకి మరుగైంది ఏమీ లేదు కదండి. ఆయన కన్నులెదుట సమస్తమును బహిరంగము కనబడుతుంది కనుక యేసయ్య చూశాడు. చూసి అంటున్నాడు, మీ అందరూ కూడా మీ సమృద్ధిలో నుండి ఇచ్చారు, అయితే ఈమె తన లేమిలో నుండి సమృద్ధిగా ఇచ్చేసింది. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. ఆమె లేమి 2 కాసులు అంటే ఆమె యొక్క జీవనం అండి. ఒక దినము, ఒక వారం దినములు ఆమెకు జీవనము. తన జీవనమును, తాను కలిగిన ఆ జీవనమును యేసు ప్రభు నాకు ఇచ్చేసింది పరిచర్య కొరకు. కనుక నేను బీదవాడును, వాడు గొప్పవాళ్ళు, మాకేముంది, వాడకుంది, ఇలాంటి వంతులు వేసుకోబాకండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కూలి చేసుకుంటున్నావా, రిక్షా దొక్కుతున్నావా, ఇంకా ఏదైనా పని చేసుకుంటున్నావా? నువ్వు కలిగిన దాంట్లో ఇవ్వు. 10వ భాగములు దేవుని సొమ్ము అన్నాడు, ప్రథమ ఫలములు దేవుని సొమ్ము అన్నాడు. తర్వాత వృక్షఫలములన్నింటిలో ప్రథమ ఫలము దేవుని అంటాడు. ఇస్తున్నావు నువ్వు? ఈ యొక్క ఆ తోటలో చెట్లు ఉన్నాయి, కాయలు కాస్తున్నాయి, ప్రథమ ఫలం నువ్వని తింటున్నావు కానీ దేవుని సేవకులకు ఇస్తున్నావా? 10వ భాగంలో దేవునికి ఇస్తున్నావా? ఏ దేవుని బిడ్డలారా, లోకములో పరిచర్య అంటే కేవలం అన్నం వండి పెట్టడం కాదు. శ్రేమీరాలు రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. శ్రేమీరాలు పరిచర్య ఎంత గొప్పగా చేసిందండి. ఆయనకు అనుదినం ఆహారం పెట్టింది ఎలీషా ప్రవక్త గారికి. ఎలీషా ప్రవక్త గారు వస్తూ ఉన్నాడు, పోతున్నాడు. ఆయన వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతుండగా మాకు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి చేయించుకుంటున్నారు. ఎవరు కూడా అయ్యా ఎండబడింది, కాస్త ఒక ముద్ద అన్నం తిని వెళ్ళండి అయ్యా అని ఎవరు పిలవలా. అయ్యా ఎండబడింది, ఒక గ్లాస్ నీళ్ళు తాగా, మజ్జిగ తాగిన ఎవరు ఇవ్వట్లా, వెళ్తున్నాడు. ఒక దినమున షురేమి పట్టణస్తురాలు చూసింది ఆయనను. ఏంది సేవకుడు వస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అందరికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ప్రవచనాలు చెప్తున్నాడు, వెళ్ళిపోతుంది, ఎవరు ఆదరించటం లేదా? ఒకనొక దినమున ఆయన పిలిచింది, అయ్యా మా ఇంటికి రండి భోజనానికి. వద్దమ్మా, మా ఊరు కూడా పక్కనే కదా, పక్క గ్రామే, కానీ 4 మైళ్ళు వెళ్ళిపోతాను. లేదయ్యా, బలవంతం చేసిందంట దాని ఇంటికి రమ్మని, భోజనం చేయమని వెళ్ళాడు. అప్పుడు అంటుంది ఆమె,
నీవు ఈ మార్గమున వచ్చున్నప్పుడెల్లా నా ఇంట్లో భోజనం చేయి. సరేనమ్మా. అనుదినము కూడా భోజనం చేస్తూ ఒక దినాన్ని ఆలోచించింది, ఈ బట్నిత ఆయన మిట్ట మధ్యాహ్నం అన్నది వెళ్ళిపోతున్నాడే, కొంచెం విశ్రాంతి తీసుకునే ఏర్పాటు నేను చేస్తే బాగుండును అనుకొని తన భర్తతో మాట్లాడింది. ఏయ్యా, మనకు చాలా ఆస్తి ఉంది, పిల్లలు లేరు కదా, ఏం చేసుకుంటాం ఈ ఆస్తి కూడబెట్టుకొని? ఏమండి, మన ఆస్తి మన కూడబెట్టుకునే కోట్లు, మనం కట్టుకునే బంగ్లాలు మన వెంబడి రావండి. అందుకని కట్టుకోవద్దని నేను అంటలేదు, కానీ చెప్తున్నాను, ఏది మన వెంబట రాదు. ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అటు వెళ్ళవలెను మింటికి, ఎట్లు వెళ్ళవలెయున్. ఎట్లొచ్చా మింటికి? తల్లి గర్భంలో ఉంచి దిగంబరులుగా వచ్చినాం, వట్టి చేతులతో వచ్చినాం, రిక్త హస్తములతో. కలిగిందంతా దేవుంది, నాది ఉంది నీదే ఉందండి, నాది 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 అని ఒకటే పోరాటము. చచ్చిపోయిన తర్వాత ఏది మన వెంబట రాదు. మన బిడ్డలు మనం ఆశించే మంచి చీర కానీ బట్టలు కానీ ఒంటికి వేయరు, పాతవి తగిలిస్తారు. చేతికున్న ఇతని ఉంగరం వాచి ఇవి తీసుకుంటారు, అదేందుకండి మట్టి కానీ కదండి, ఏది మన వెంబడి రాదండి. కనుక ఆ అమ్మ భర్తతో మాట్లాడింది, మనకు చాలా ఆస్తి ఉందండి, మనకు బిడ్డలు లేరు కదా, ఈ ఆస్తి అంతా కూడబెట్టుకొని నువ్వు నేను చచ్చిపోతే ఎవడు పంచుకుంటాడో, మా చిన్నాన్నని మా చిన్నమ్మని మా తాతని ఎవడు తీసుకుంటాడు వీటిని? యేసయ్య ఒక మాట అన్నాడు కదా, లూకాసువార్త 12వ అధ్యాయం అంటాడు, ఆ ధనవంతుడి విషయంలో నువ్వు సంపాదించుకున్నవని ఎవరు పాలగును? అవునండి, చాలామంది పిల్లలు లేకపోయినా పిల్లలున్నా సంపాదించుకుంటూ ఉంటారు. కొడుకు ఒక మిద్దె కడతారు, ఇంకొకరికి ఒక మిద్ద, ఇంకొకరికి ఒక ముగ్గురు పేర్ల మీద మళ్ళా డబ్బు అకౌంట్లు వేస్తారు, అన్నీ సంపాదించి కూడబెడతారు. సచిన్ దినాన్ని ఎవరో పోగుతాయో ప్రభు అంటున్నాడు ఆ మాట. ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు సంపాదించినంత ఎవరు పోగుతాయి? సంపాదిస్తున్నారు ఈ దినాల్లో ఆస్తులు, డబ్బు, కోట్ల రూపాయలు. నువ్వు సచ్చిందనే ఎవరో పోగుతావు? నీ పిల్లలు పంచుకుంటారా? మనవ సంతానం పంచుకుంటే వీడిని సంపాదించుకుంటాడా? కనుక ఆలోచించండి. ఈ అమ్మ భర్తతో మాట్లాడింది, చక్కగా తన ఇంటి మీద ఒక గది కట్టేసింది. ఆ గదిలో విశ్రాంతి తీసుకోవడానికి మంచం ఏర్పాటు చేసింది. మరి ఆ భోజనము చేయుటకు బల్ల, పీట, దీపస్తంభం ఏర్పాటు చేసింది. వాక్యం చదువుకోవాలిగా, ప్రార్థన చేసుకోవాలి కదా, ఎన్ని ఏర్పాటు చేసింది. అది పరిచర్య. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఆ పేతురు అత జ్వరముతో పడి ఉండగా, తీవ్రమైన జ్వరముతో పడి ఉండగా ఆయన కేవలం ఆమెను స్వస్థపరచుటకు వచ్చిన యేసు ప్రభువునకు ప్రతివారు మొరపెట్టుకున్నారు. మొదటి విషయం. రెండవది, మరి మనము కూడా ఆమె పక్షంగా మొరపెట్టుకున్నట్లుగా మనము కూడా మొరపెట్టుకోవాలి, మన వారి పక్షంగా. రెండవది, ఆయనకు అధికారం ఉంది. ఏం అధికారము? యేసు ప్రభు చెయ్యి పట్టుకున్నప్పుడు ఆమె చేతిని, ఆమె దేహములో ఉన్న తీవ్రమైన వేడి, జ్వరము నార్మల్కి వచ్చేసేసింది. యేసుని చెయ్యి తాగితే ఆయనలో ఉన్న అధికారము ద్వారా, ఆయనలో ఉన్న శక్తి ద్వారా నీలో ఉన్న తీవ్రమైన జ్వరం తగ్గిపోతుంది. నీ బాధ తొలగించబడుతుంది, నీ బలహీనత తొలగించబడి బలం ఇస్తుంది. కనుక యేసుని చెయ్యిని పట్టుకున్నట్టుగా నువ్వు ఆయన చేతికి అప్పచెప్పు. ఆయన చెయ్యి నేను లేపుతుంది. నువ్వే సమస్యలు పడి ఉన్నావు, ఏ దిగులు, ఏ వేదనలో పడి ఉన్నావు, నెమ్మది సమాధానం లేక ఉన్నావా, ఏ రోగముతో పడి ఉన్నావు మంచంలో, ప్రభునంది శ్వాసం ఉంచు. ఆయన నిన్ను లేపుతాడు, నిన్ను కూర్చోబెడతాడు. నమ్మి మాటలు కూర్చోబెట్టిన ఆమె పరిచర్య చేసింది. కనుక దేవుడు నీకు నాకు ఉపకారం చేస్తూ ఉండగా మనం ఆయనకు పరిచర్య చేయాలా, ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన కృపగల మా ప్రభువా, నాయన, ఈ దినమున నీవు మాకు బోధించిన నీ బోధన బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుదేవా, నీవు గొప్ప వైద్యుడవు, పరమ వైద్యుడవు. అయా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
మమ్ములను స్వస్థపరచుటకు నీలో దేవుని శక్తి ఉంది. నీకు వందనాలు ప్రభువా. నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలిగింది. నీ రక్తమే మాకు మందు ప్రభువా. నీ స్తోత్రాలు కనుక తండ్రి, స్వస్థపరచుటకాయ నీవు మా యొద్దకు వచ్చినప్పుడు, స్వస్థపరచుటకాయ నీవు మా యొద్దకు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా నీకు మనము చేసుకునే అనుభవం దయచేయండి అయా. మరి నిన్ను విసర్జించి ఎటో పరిగెత్తకుండా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను స్వస్థపరచుటకు ఇష్టపడుతున్నాడు అనే నమ్మకంతో ప్రార్థన చేసుకునేందుకు సహాయం చేయండి. అలా ప్రార్థన చేసుకొని నీ వల్ల మేము స్వస్థపడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నా తండ్రి. నీలో అధికారం ఉంది దేవా. నీవు ఆ స్త్రీ యొక్క చేతిని పట్టుకున్నప్పుడు హై ఫీవర్, తీవ్రమైన వేడి దిగిపోయి నార్మల్ స్థితికి వచ్చింది. అవును తండ్రి, మా యొక్క ఆ తీవ్రమైన జ్వరములను నువ్వు తగ్గించగలవు, మా బలహీనతలను బలపరచగలవు, మా సమస్యలు సహాయం చేయగలవు కనుక నాయన అనుదినము మేము నీ చేతికి మా చేతిని అప్పగించుకుంటకు సహాయపడండి. నీ చేతితో ఆమెను లేపి కూర్చోబెట్టినావు తండ్రి. యేసయ్య నీ స్తోత్రాలు. అలాగే ఈ వాక్యం వినుచున్న వారికి నువ్వు సహాయం చేయండి. ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే తీవ్రమైన జ్వరములతో ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలు బాధలో పడి ఉన్నారో నీ చేతితో ముట్టు ప్రభువా. వారిని స్వస్థపరచు, వారిని లేవనెత్తి కూర్చోబెట్టమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. దయగల మా ప్రభువా, నాయన ఆమె లేచి పరిచర్య చేసింది. మేము కూడా ఏ స్థితిలో ఉన్నాము నీ నామములో వచ్చు నిజమైన దైవ సేవకులకు పరిచర్య చేయుటకు సహాయం చేయండి. ఒక దినమున నీ ప్రత్యక్షత నిలువబడినప్పుడు నీవు మాకు ప్రతిఫలం ఇస్తావు. నీ వందనా చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగములు వినిన ప్రతి వారిలో నీ ఆత్మకార్యం జరిగించండి నాయన. నిర్లక్ష్యం చేయకుండా సంశయములు మాని, ఆయా సందేహాలు మాని నీ వాక్యము వినిన వారందరూ కూడా ఈ ఉదయకాలము నీ వాక్యముకు లోబడి నీలో ఉన్న శక్తి ద్వారా ప్రభువా నీ కొరకు జీవించు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. ఎవరికే కష్టం ఉందో, ఎవరికే బాధ ఉందో తీర్చుమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. సజీవుడమైన మా తండ్రి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నారు. నీ యొద్దకు వచ్చినాము, విశ్రాంతి కలిగించండి దేవా. ఈ యొక్క మాటలు ప్రతి వారిలో దీవించము, పరలోకపు ఆశీర్వాదములు ప్రతి వారిపై కుమరించుమని మా ప్రభువును మా రక్షకుడనేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధంలోకి తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, స్వస్థపరచుటకు అధికారమును శక్తిని కలిగిన, మరి మనం లేపి కూర్చోబెట్టుటకు శక్తి కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమము, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానము ఇప్పుడు సదాకాలము వాక్యము వినిన మీకు మీ కుటుంబాలకు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.